కల్తీ మద్యం మెడికల్ కాలేజీల అంశంపై జగన్ చర్చకు రావాలని టీడీపీ నేతలు సవాల్ విసిరారు. కల్తీ మద్యంపై జగన్ మాట్లాడుతూ ఉంటే దొంగే దొంగ దొంగ అన్నట్లుందని ఎద్దేవా చేశారు. ఇటు మెడికల్ కాలేజీల వ్యవహారంపై వైసీపీ దుష్ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. ప్రభుత్వ పరంగా అందుకనే ట్రాక్ అండ్ ట్రేస్ సిస్టమ్ పెట్టి ఏ బాటిల్ని ట్రాక్ చేసినా ఎక్కడి నుంచి ఇది మ్యానుఫ్యాక్చరింగ్ జరిగింది, ఎక్కడి నుంచి ఇది ఏ డిపో నుంచి వచ్చింది, మొత్తం డీటెయిల్స్ అన్నీ కూడా వచ్చే విధంగా ఒక సిస్టమ్ పెట్టాం. 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని మొత్తం కూడా నిర్వీర్యం చేశారు. ఇవాళ ఆ సిస్టమ్ అంతా కూడా మళ్ళీ స్ట్రీమ్ లైన్ చేస్తున్నాం. ప్రతి షాపు కూడా క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా డూప్లికేట్ కానీ ఇవాళ ఐడి మొత్తం కూడా కంట్రోల్ చేశాం. బోర్డర్లో చెక్ పోస్టులు కానీ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ని గతంలో డిపార్ట్మెంట్నే 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు చీల్చేశారు. ఇవాళ వచ్చిన వెంటనే సబ్ని కూడా మొత్తం కలిపి ఎక్సైజ్లో ఎన్ఫోర్స్మెంట్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ పెట్టి ఇవన్నీ కూడా చాలా పారదర్శకంగా చూస్తున్నాం. దానివల్లే ఇవన్నీ కూడా బయటకు వచ్చిన వెలుగులోకి వస్తున్నాయి. దీన్ని మరింత కట్టుదిట్టం చేయడానికి కూడా చర్యలు కూడా తీసుకుంటున్నాం. దానిలో భాగంగానే ఒక యాప్ను కూడా లాంచ్ చేయబోతున్నాం. ఇవాళ ఏం చేయలేదని ప్రతిపక్షాలు దాడి చేస్తూ ఉన్నారో అర్థం చేసుకోవాలని మాట చేస్తూ ఉన్నారు. ఆర్థికంగా రాష్ట్రాన్ని దివాళా తీయించి ఎలాంటి ఆర్థిక ప్రయోజనాలు కూడా రాష్ట్రానికి లేకుండా చేసి అభివృద్ధి అనేది లేకుండా చేసిన వ్యక్తులు ఇవాళ వీధులెక్కి పోరాటం చేస్తూ ఉంటున్నారు. మేము అడుగుతా ఉన్నాం, మీరు ఏం చేశారు? మెడికల్ కాలేజీ గురించి పీపీపీ ప్రాజెక్టు గురించి మీరు మాట్లాడుతున్నారు. మీరు అనేక ప్రాజెక్టులు పీపీపీకి ఇచ్చారా లేదా? ఎందుకు ఆగిపోయినాయి మీరు చేసిన నిర్వాహకం వల్ల? మెడికల్ కాలేజీలు అన్నారు, అమూలలో ఇచ్చా తనువు చావడానికి జీవో ఇస్తే అయిపోయిందా? భూముల కేటాయింపు కానీ నిధుల కేటాయింపు కానీ లేదు. 7,500 కోట్ల రూపాయలు అవసరమైతే మీరు కేటాయింపు చేసిన 1,500 కోట్ల రూపాయలు అది కూడా మీకు పులివెందులకో మరో చోటకు మాత్రమే ఉపయోగించారు. అనేక పునాదుల్లో ఉండిపోయినాయి మెడికల్ కాలేజీలన్నీ. ఇవాళ మేమేదో సాధించాము, మేము పోరాటం చేస్తాము, ఆపేదానికి నువ్వెవడో ఆపడానికి నీ తరం కాదు. ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నాడు కల్తీ మద్యం. అసలు కల్తీ మద్యానికి మూల విరాటి రాష్ట్రంలో ఎవరైనా ఉన్నారంటే గడచిన 70 సంవత్సరాల చరిత్రలో అది ఒక్క జగన్మోహన్ రెడ్డి. కానీ కల్తీ మద్యాన్ని ప్రవేశపెట్టింది జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టిన తర్వాత ఈ రాష్ట్రంలో నీ శాసనసభ్యులుగా ఉన్నటువంటి రామరెడ్డి ప్రతాప్ రెడ్డి కానీ గోవర్ధన్ రెడ్డి పైన 2014 ఎన్నికలు నీ పార్టీ పెట్టింది నువ్వు 2012లో నువ్వు ఎవరికి సీట్లు ఇచ్చావు? కల్తీ మద్యాన్ని ఎవరైతే తయారు చేసి కల్తీ మద్యాన్ని ఎవరైతే అమ్మారో అటువంటి వ్యక్తులకి సీట్లు ఇచ్చి ప్రోత్సహించినటువంటి కల్తీ పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షుడు దానికి జగన్మోహన్ రెడ్డి. ఈరోజు కుట్రదారుల్ని కల్తీ మద్యంలో ఉన్నటువంటి కుట్రదారుల్ని ప్రోత్సహించింది జగన్ రెడ్డి గారు. నువ్వు ప్రోత్సహించావు కాబట్టి వాళ్ళకి ఎమ్మెల్యే సీట్లు ఇచ్చావు, ప్రోత్సహించావు కాబట్టి వాళ్ళకి మంత్రి పదవులు ఇచ్చావు, ప్రోత్సహించావు కాబట్టి మర్డర్లు చేసుకునే వాళ్ళకి ఇంటికి పిలిచి డిన్నర్లు ఇచ్చావు. ఆ రోజు ఒక దళితుడిని మర్డర్ చేసి నీ ఎమ్మెల్సీ అనంతబాబు ఆ రోజు మర్డర్ చేసి ఇంటికి పార్సల్ పంపిస్తే నువ్వు కేసులు నీరుగార్చి ఆ రోజు నువ్వు చేసింది అంటే నేరగాళ్ళని ప్రోత్సహించడం నీకు వెన్నతో పెట్టినటువంటి విద్య. 5 సంవత్సరాలుగా మీరేం చేయగలిగారా? పూర్తి స్థాయి కాలేజ్ నిర్మాణం చేశారా? పులివెందుల సీఎంగా భావిస్తూ మీరు మీ ప్రాంతానికే 400 కోట్లు పెట్టుబడి పెట్టారు. అక్కడైనా సరే సుమారు 40% స్టాఫ్ కన్నా రన్ అవుతుంది. మిగతా స్టాఫ్ ఎక్కడున్నారు? మేము ఏం చెప్తామంటే ఈరోజు మీరు 1400 పెట్టి ఇంకా మేము మొత్తం పూర్తి స్థాయి నిర్మాణం చేసేసాం అని చెప్పేసి మీరు ప్రజల దగ్గరికి ప్రజలు తప్పుదావ పెట్టేసిన ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి